మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును సిఐడికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ డీజీపీ. దీంతో ఈ కేసు విచారణలో ఎలాంటి అంశాలు బయటపడతాయా అనే ఆసక్తి కనిపిస్తోంది. ఏపీలో సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసును సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. ఈ కేసుపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతోంది. మరోవైపు కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 21వ తేదీన జరిగిన ఘటనపై ఇప్పటి వరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులపై 9 కేసులు నమోదు చేశారు. వేలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములు అన్యాక్రాంతమైనట్లు ఆరోపణలున్నాయి. దీంతో లోతుగా విచారణ జరపడానికి గాను కేసును సిఐడికి అప్పగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. కేసుకు సంబంధించిన అన్ని ఫైల్స్ను 2 రోజుల్లో సిఐడికి అప్పగించనున్నారు పోలీసులు. గత నెల 21వ తేదీ రాత్రి సబ్ కలెక్టరేట్లో రెవెన్యూ డాక్యుమెంట్లు దహనం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో 9 కేసులు నమోదు చేశారు మదనపల్లె పోలీసులు. పలువురు ఉద్యోగులు, నాయకులపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసును లోతుగా విచారణ జరిపించాలనే ఉద్దేశంతో సిఐడికి అప్పగించారు. దీంతో ఈ కేసులో లోతుగా విచారణ సాగనుండగా ఎలాంటి పరిణామాలు వెలుగు చూస్తాయి అనేది ఆసక్తికరంగా